What is science? No. It is art of thinking. Art of thinking, a knowledge and a kind of invention, a kind of life. So by the invention of the scientists, our life has become very easy, very peaceful, very happy life nowadays we are living. Science is just more than a subject. It is a way of thinking, it is a way of exploration, it is a way of creativeness. Science is a journey, it doesn't have a destination, it always goes on. A special thanks to all the parents and our principal sir. Pleasant welcome to Science Expo 2K24. It's a wonders of imagination of science. Science is not just a facts and related to the subject. It creates the critical thinking of innovation and ideas. Our Rainbow schools are conducted a very excellent expo program, that is Science Expo 2K24. Rainbow School లో సైన్స్ ఫిక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలా బాగుంది. పిల్లలకి దీనివల్ల వాళ్ళకి వారి సబ్జెక్ట్ విషయంలో కానీ వారికి ప్రతి ఒక్క దాని మీద అవగాహన కూడా వాళ్ళు ముందుకెళ్ళడానికి చాలా బాగుంది. మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్లనే పిల్లలు ఇంత బాగా ఉన్నాయి. హైడ్రాలిక్ అండ్ ఆక్సిజన్ పాలసీ చాలా బాగుంది. ప్రతి ఒక్క పిల్లలు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈరోజు రైల్వే స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. మేము మా అబ్బాయి కూడా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా చేశారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో. వారి టాలెంట్ స్కూల్ యాజమాన్యం బయటపెట్టడానికి సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. Today here we celebrate the creativity and hard work of our children who shows their immense interest in today's science. And as you can see, there are more than 100 exhibits today and the children are actively participating. And I would like to thank our parents also who are visiting today and encouraging their kids for future scientists. Thank you. చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా చేశారు. చిన్న పిల్లలే కానీ చాలా సూపర్ గా చేశారు. నేను చూడడం జరిగింది. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు వాటిని. థ్యాంక్ యూ.
అన్నీ నేర్చుకుంటున్నారు. చిన్న చిన్నతో స్టార్ట్ అయ్యి పెద్ద వాటికి కూడా అవగాహన కలుగుతుంది వాళ్ళ ప్రతి ఒక్కరికి. నాకు చాలా ఆనందం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలకు అవగాహన రెయిన్బో స్కూల్ ఇవ్వడం మాకు పేరెంట్స్కి అందరం చాలా ఆనందంగా ఉంది. ఇవే కాకుండా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ యాక్టివిటీస్ అని మైక్లో మాట్లాడడం కానీ దానికి భయం కూడా లేకుండా చాలా సంతోషంగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. Welcome to Rainbow Science Expo 2K24. Today we are conducting amazing science program. Today we are having a wonderful, excellent, efficient stuff. They are made by children. Solar power irrigation system. Source of solar energy is sun. Source of water is pond. Source of electricity is solar panel. Solar power irrigation system has 3 main parts: motor pump, pump controller, solar panel. రెయిన్బో స్కూల్లో ఉన్నాను. ఈరోజు సైన్స్ ప్రాజెక్ట్ వచ్చాను. సో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే పిల్లలకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సో అట్లాంటి టెక్నాలజీ కూడా వీళ్ళకి తెలియడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లల నాలెడ్జ్కి, సో వాళ్ళ మైండ్ టెస్ట్కి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు రెయిన్బో స్కూల్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. సైన్స్ ఎక్స్పో 2K24కి స్వాగతం. మా రెయిన్బో స్టూడెంట్స్ ఎంతో చక్కగా టీచర్స్ హెల్ప్ తీసుకొని ఈ సైన్స్ ఎక్స్పోని ప్లాన్ చేశారు. దీంట్లో ఒక 100 ఎగ్జిబిట్స్ పిల్లలందరూ కలిసి చిన్న చిన్న అంటే ఫ్యూచర్ సైంటిస్టులు అనే ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం కొరకు పిల్లలందరూ చూశారు. నెక్స్ట్ ఈ చూసిన పిల్లలు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు కూడా మేము కూడా ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనాలనేది వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే చాలా మంది పేరెంట్స్ విజిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ యాక్టివిటీస్ పిల్లలకి చేస్తే ఫ్యూచర్లో ఏది ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుస్తాయి. చాలా బాగుంది. Wind turbine is just used for electricity. It goes to the houses and street lights. There are many advantages like pumping water, land drainage. We are using this wind turbine's electricity to grow the plants. We kept here a green colored bulb. Here you can see a land drainage, houses, street lights and roads. These are the common things in a city, and the wind turbine is just used in farming places because they have many advantages. It just takes some place so they can farm anything. స్టూడెంట్స్ సైన్స్ ఎక్స్పో డిసెంబర్ 5 రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ ఎక్స్పో మిషన్స్ కానీ కోల్ మైనింగ్, స్మార్ట్ కోల్ మైనింగ్ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు రెయిన్బో స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు. హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు రెయిన్బో స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశారు. సో ఇన్ దిస్ జనరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. అందరు పిల్లలకి ఏంటి అంటే బుక్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాలంటే బుక్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అంతా చూస్తుంటే నెక్స్ట్ సైంటిస్ట్ అందరూ రెయిన్బో స్కూల్ నుంచే వస్తారు.
టాలెంట్ను బయటకు తీసి ఎడ్యుకేషనల్ పరంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగానే సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. వాళ్ళ నమూనాలు తయారు చేసి వర్కింగ్ మోడల్స్ చూపించారు. రాబోయే రోజుల్లో మంచి టాలెంట్గా మంచి సైన్స్గా తయారు చేయాలనేది కూడా మా రెయిన్బో యొక్క లక్ష్యం. Everyone, welcome to our Science Expo 2K24. You can see that here our students are busy in engaging with some working models and some exhibit models. I'm an EVS teacher. I think it is a great platform for the students to showcase their creative ideas. I'm Sananjum from 7th standard. This is my project. The name of my project is Natural Farming. I congratulate all the students, those who are participating in this Science Expo. It is very good opportunity to all the students. దిస్ ఈజ్ వెరీ ట్రమాండస్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్. ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ ఎక్స్పోను మేము ఏర్పాటు చేయడానికి ఆంతరంగిక చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మా టీచర్స్ మరియు మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా సహకరించి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.